ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంశాలు రగులుతూ ఉన్నాయి. వాటిలో ఒకటి దివ్యాంగులకు పెన్షన్ ఎగ్గొడుతున్న పరిస్థితి. నిజానికి కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులకు పెన్షన్ రాకుండా చేయాలి అనే ఉద్దేశం 1% కూడా లేదు. మరి ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది పరిశీలిస్తే అంతా అధికారులు తప్పే అని తేలింది. అనేక జిల్లాల్లో దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఈ విషయం సీఎం చంద్రబాబు దాకా వెళ్ళింది. ఆయన ఒక రేంజ్లో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో పెన్షన్ల అంశాన్ని సీఎం చంద్రబాబు మొదటి నుంచి ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ పథకం ఎలా అమలవుతున్నా లేకున్నా పెన్షన్లు మాత్రం పక్కాగా ఇవ్వాలని ఆయన మొదటి నుంచి చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ కారణంగానే కూటమి సర్కార్ రాగానే పెన్షన్ పెంచడమే కాకుండా అదనంగా 3 నెలలకు 1000 చొప్పున బకాయిలు కూడా ఇచ్చారు. ఇలా పెన్షన్ ఇవ్వడం ద్వారా పేదలు, ముసలివారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశిస్తుంటే అధికారులు మరోలా చేస్తున్నారు. పెన్షన్ విషయంలో సీఎం చంద్రబాబు రాజీ పడే ప్రసక్తే లేదని అంటున్నారు. ఆగస్టు నుంచి పెన్షన్ పొందుతున్న భర్తను కోల్పోయిన వితంతు మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు మరింత మందికి పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.